ఆశపడుతూ ఉన్నాను. సామెతల పుస్తకము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. భౌతికమైన తండ్రి అంటే మిమ్మల్ని కన్న నీ తండ్రి కొరకు కొన్ని మాటలు నేర్చుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చూడండి బిడ్డారు, అందరు కూడా నా వైపు చూడండి, వాక్యాన్ని వినండి. బైబిల్ వైపు చదువుతున్నప్పుడు మాత్రం చూసి మిగతా టైం అంతా నా వైపే చూడాలి. నేను చెప్తున్నప్పుడు కూడా మీరు కిందికి తలలు వేసుకుని ఉంటే, గొర్రె కిందికి తలగా వేసిందంటే గొర్రెకు రోగం ఉందో అర్థం కాదు, అది బలంగా ఉందో అర్థం కాదు. కాబట్టి మీరు చెవులు ఉన్న గొర్రెల్లాగా నా వైపు చూసి వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుబడిన లేఖన భాగము సామెతల పుస్తకం 10వ అధ్యాయము 1-1వ వచనంలో మనకు ఇద్దరు కుమారులు 2 రకాల స్వభావాలు కనబడుతూ ఉన్నాయి. ఏమని అంటే జ్ఞానము గల కుమారుడు, బుద్ధి లేని కుమారుడు అంటారండి ఒకసారి. ఇప్పుడు తండ్రి అంటే ఫాదర్స్ డే కదా, ప్రతి తండ్రి వారి పిల్లల కొరకు కొన్ని ఆశలను కలిగి ఉంటారు. ప్రతి తండ్రి వారి కన్న పిల్లల కొరకు కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు, కొన్ని రకాలైనటువంటి కోరికలను కలిగి వారి పిల్లల కొరకు నా పిల్లలు ఇలాగున ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి కన్న తల్లిదండ్రి ఆశ కలిగి నడిపించబడుతూ ఉంటారు. అందులో తండ్రి అనగా తండ్రి అనేటువంటి మాటను మనం ఆలోచిస్తే, తండ్రి భారాన్ని భరించేవాడు, బాధ్యతలను మోసేవాడు, తండ్రి కుటుంబం అంతా కూడా నడిపించేవాడు, ఇల్లంతటికి కూడా తండ్రి వెన్నుపూస లాంటి వాడు, తండ్రి మూల స్తంభం లాంటి వాడు, తండ్రి ఒక పిల్లర్ లాంటి వాడు, తండ్రి ఒక ఎన్నగర్ర లాంటి వాడు. కాబట్టి చూడండి, ప్రతి ఇల్లుకు తండ్రి మీదనే సంపూర్ణమైన బాధ్యతలు మోపబడి ఉంటాయి. ఒక తండ్రి బాధ్యతను మనం గమనించినట్లయితే, అతడు తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాడు. తన భార్యను భరిస్తూ ఉంటాడు, తన పిల్లల అవసరాలను తీరుస్తూ ఉంటాడు, ఆర్థికంగా తనే స్ట్రగుల్ భరిస్తూ ఉంటాడు. తండ్రి అనే బాధ్యత అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కన్న తల్లిదండ్రి కలిగినటువంటి పిల్లలందరూ కూడా తల్లిదండ్రి యొక్క బాధ్యతను ఈ దినమున లేఖనము ద్వారా మనం తెలుసుకొని ఆ దిశగా మనం నడిపించబడాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. చూడండి బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ బుద్ధిమంతుడైనటువంటి కుమారుడేమో తండ్రిని సంతోషపరుస్తుండు, బుద్ధి లేని కుమారుడేమో తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, ఈ రోజున కన్న తల్లిదండ్రికి ఆ తల్లిదండ్రికి కలిగినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా మీ కన్న తల్లిదండ్రిని లేదు మీ తండ్రిని లేదు మీ తల్లిని మీరు సంతోష పెట్టే పిల్లలుగా ఉన్నారా, లేదు అంటే వారికి దుఃఖాన్ని కలగజేసే పిల్లలుగా ఉన్నారా? బుద్ధి లేకుంటే నీ ద్వారా నీ కన్న తల్లిదండ్రికి ఏం కలుగుతుంది అంటే దుఃఖమే వస్తుంది. ఒకవేళ నీవు బుద్ధిమంతుడవు జ్ఞానవంతుడవు అయినట్లయితే నీ ద్వారా నీ తల్లిదండ్రి చక్కగా సంతోషపడుతూ నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి నీ జీవిత విధానం ఎలాగున్నది? నిన్ను కన్న తల్లిదండ్రిని సంతోషపెట్టే సంతోషం కలిగిన బుద్ధిమంతుడు కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి కుమారునిగా ఉన్నావా, లేదు అంటే బుద్ధిహీనత కలిగి బుద్ధి లేని తనముతో ప్రవర్తిస్తూ నీ తండ్రిని దుఃఖపెట్టి నీ తల్లిని దుఃఖపెట్టే కుమారునిగా ఉన్నావా? ఒకసారి నిన్ను నీవే పరిశీలించుకోవాలి. సంతోష పెట్టే కుమారులుగా మీరు ఉన్నట్లయితే నీ జీవితము ధన్యమే, నీ తల్లిదండ్రి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ధన్యులే. ఒకవేళ నీవు దుఃఖం పెట్టే కుమారునిగా ఉన్నట్లయితే నీ దుఃఖము వారిని అనుదినము కూడా కృంగదీస్తూ ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా బుద్ధి లేని కుమారునిగా ఏ ఒక్క పిల్లలు కూడా ఉండకూడదండి. చూడండి, బుద్ధి లేని కుమారునిగా ఏ పిల్లలు కూడా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా లేఖనాలు ఉన్నాయి, కానీ కొన్ని నేను చెప్తూ వెళ్తాను వినండి. ఇదిగో మనము పరిశుద్ధ గ్రంథంలో మరి అబ్రహాముకు 2 కుమారులు, మొదటి కుమారుడైతే ఇస్మాయిల్ గా, తర్వాత 2 కుమారునిగా ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క మరి ఐగుప్తులో నుండి వచ్చినటువంటి హాగర్ ద్వారా జన్మించినటువంటి కుమారుడు ఇస్మాయిల్ గా మార్చబడ్డాడు. శారా గర్భంలో నుండి వచ్చినటువంటి కుమారుడు మరి ఇస్సాకు గా మార్చబడ్డాడు. ఇస్సాకు ద్వారా అబ్రహాము సంతోషభరితమైనటువంటి జీవితాన్ని చేశాడు. ఆ ఇస్సాకుకు మరలా తిరిగి 2 కుమారులు పుట్టారు. ఆ ఇస్సాకు యొక్క 2 కుమారుల పేరు ఏంటి చెప్పండి మీరు? ఏశావు, యాకోబు.
యాకోబు ఏశావుల జీవితాన్ని మనం గమనిస్తే చూడండి బిడ్డలారా, ఏశావు పెద్దవాడై ఉన్నాడు కానీ తన తల్లిదండ్రికి దుఃఖాన్ని కలుగజేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రి మాట ఎంత మాత్రం కూడా వినలేదు. తనకు నచ్చినట్లుగా జీవించి తనకు నచ్చినటువంటి ఆ ప్రాంతపు కానానీయుల యొక్క అమ్మాయిలను వివాహం చేసుకొని వారి యొక్క అంటే తను చేసుకున్నటువంటి ఆ భార్యలను బట్టి ఇస్సాకు రిబెకలు దుఃఖపడుతూ వచ్చారు. వారిని వ్యసనం పెట్టారట వారు. అంటే ఏశావు జీవితం ఎట్లుందంటే తండ్రిని దుఃఖపరిచే జీవితం జీవించాడు ఏశావు. మనము అలాగే గమనించినట్లయితే ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు యాకోబును గమనిస్తే తండ్రి చిత్తాన్ని చేయగలిగినటువంటి, తండ్రిని సంతోష పెట్టగలిగినటువంటి, తండ్రిని ఒకనొక దినమున మరి బలపరచగలిగినటువంటి పరిస్థితులు నిలబడినటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. చూడండి బిడ్డలారా, ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఏశావు యాకోబులు ఇద్దరు 2 రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అదే యాకోబుకు కూడా 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది 12 రకాల స్వభావాలు ఉన్నారు. అందులో యాకోబు ఎక్కువగా ఇష్టపడ్డ కుమారుడు ఎవరు అంటే యోసేపు. యోసేపు దేవుని చిత్తాన్ని చేయగలిగినటువంటి, తండ్రిని సంతోషపరచగలిగినటువంటి, తండ్రిని చక్కగా కాపాడగలిగినటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. మరి మిగతా కుమారులను గమనిస్తే కొంతమంది కుమారులు యాకోబుకు ఆయాసకరంగా, యాకోబును దుఃఖపెట్టే వారిగా, యాకోబుని యొక్క ఆలోచనలు తృణీకరించే వారిగా 12 మంది కుమారులు, కొంతమంది కుమారులు కూడా అలాంటి జీవితాన్ని కొనసాగించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నది ఒకటే, ప్రతి బైబిల్ ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు వారి వారి క్యారెక్టర్స్ బట్టి వారి తల్లిదండ్రి కొంతమంది దుఃఖ పెట్టారు, కొంతమంది సంతోష పెట్టారు. మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే దావీదుకు కూడా కుమారులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులో ఒక కుమారుడు అబ్షాలోము. అతడు ఎలాంటి వాడు అంటే అబ్షాలోమును దావీదు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఒకనొక దినమున అబ్షాలోము దావీదుకు విరోధంగా లేచి తండ్రిని చంపుదామన్నట్లుగా కూడా ప్రయత్నం చేశాడు. చూడండి బిడ్డలారా, అతడు బుద్ధి లేని ప్రవర్తన చేత తండ్రిని ఆయాస పెట్టాడు. అలాగనే నీ జీవితం కూడా ఈ రోజు నీ కన్న తల్లిదండ్రిని నీవు దుఃఖ పెట్టేటువంటి బుద్ధిహీనత కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే చాలా ఇబ్బందిని, కష్టాన్ని ఫేస్ చేస్తావు. కాబట్టి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రిని లోబడి, తల్లిదండ్రిని గౌరవించి, తల్లిదండ్రిని ప్రేమించి, తల్లిదండ్రిని సంతోషపరిచే పిల్లలుగా మన జీవితాలు కొనసాగించబడాలి. ఇక్కడ బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడైన కుమారుడు తన తండ్రిని సంతోష పెడుతుండు. బుద్ధి లేని కుమారుడు తన తల్లిదండ్రికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాడు. నువ్వు బుద్ధి లేని కుమారునివా, బుద్ధి కలిగిన కుమారునివా? ఒకసారి నిన్ను గమనించుకోవాలి. బుద్ధి లేని కుమారుడు ఎలాంటి వాడు? సామెతలు 17:26 చదవండి. బుద్ధి లేని కుమారుని యొక్క క్యారెక్టర్ 21 చదవండి. 17:21 సామెతలు 17:21. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును. ఏమైతుందట? బుద్ధిహీనుని కన్నటువంటి తండ్రికి ఏం కలుగుతుందమ్మా? వ్యసనం అంటే బాధ, దుఃఖం, వేదన. చూడండి, కొంతమంది పిల్లలను బట్టి వారి తల్లిదండ్రులు లోపల కుమిలిపోతా ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రికి ఆయాసకరంగా మార్చబడతారు. తల్లిదండ్రి మాట వినరు, వారికి నచ్చినట్లుగా వారు జీవించి తల్లిదండ్రిని ఆయాస పెడతా ఉంటారు. బుద్ధి లేనటువంటి కుమారుడు తన తండ్రికి వ్యసనాన్ని తీసుకొస్తాడు, మందు లేని వ్యాధులను తీసుకొస్తా ఉంటాడు. అవి బయట కనబడే లోపల అనుభవిస్తూ స్ట్రగుల్ చేత వాళ్ళు కృంగిపోతా ఉంటారు. బుద్ధి నీకు లేకుంటే తండ్రిని వ్యసనపరిచి, తండ్రిని మరి అనారోగ్యానికి, సమస్యలకు నెట్టేటువంటి కుమారునిగా ఉంటావు. బుద్ధి లేకుంటే ఏంటి బుద్ధి? బుద్ధి లేకపోవడం అంటే తల్లిదండ్రి మాట వీళ్ళని పిల్లలని అర్థం. కొంతమంది తండ్రి ఎంతో చెప్తా ఉంటాడు, భవిష్యత్తు ఇది బిడ్డ, ఇలాగ నడవాలి, నీ పునాదులు ఇలాగ ఉండాలి, నీ మార్గం ఇలాగ ఉండాలి, నువ్వు చెడు స్నేహాలు చేయకూడదు, దొంగల సోబతు పట్టకూడదు, చెడు స్నేహం, బూతులు మాట్లాడే వారితో స్నేహం చేయకూడదు, పలానా అమ్మాయితో స్నేహం చేయకూడదు, పలానా అబ్బాయితో స్నేహం చేయకూడదు నాన్న అని తల్లిదండ్రి బుద్ధి మాటలు చెప్తే వారు తల్లిదండ్రి మాటలు ధిక్కరించిపోయి వాళ్ళు తల్లిదండ్రికి విరోధంగా మార్చబడి తల్లిదండ్రిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా నడిపించబడి వారి తల్లిదండ్రికి వ్యసనాన్ని కలగజేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ దినాల్లో భయంకరమైనటువంటి పాపం మేలుబడి చేస్తున్నటువంటి దినాల్లో మనం నడిపించబడుతూ ఉన్నాం. ప్రతి బిడ్డలు కూడా వారి కన్న తల్లిదండ్రి మాటకు విధేయత చూపెట్టాలి. తల్లిదండ్రి మాటకు శిరస్సు వంచి అలాగున వారు చెప్పినట్లుగా చేయాలి. లేకుంటే నీ ఇష్టం నీదే, నా ఇష్టం నాదే అంటే రాబోతున్న జీవితము చాలా శ్రమల పాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 17:25 చదువు ఒకసారి. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టి వాడు బాధ కలుగ చేయను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
బుద్ధిహీనుడైన కుమారుడు ఏం చేస్తాడమ్మా? తల్లిదండ్రికి ఏం చేస్తాడు? దుఃఖం. తల్లిదండ్రికి దుఃఖం ఎప్పుడు వస్తుందో చెప్పండి? తల్లిదండ్రి పిల్లల కొరకు ఎప్పుడు దుఃఖపడతారు చెప్పండి? వాళ్ళు వద్దన్న పని చేసినప్పుడు, వాళ్ళు చేయకూడని పనులు చేసినప్పుడు, వారు భయంకరమైనటువంటి సమస్యలు వారు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యో నా కొడుకు ఎన్నోసార్లు చెప్పినా, నా కుమార్తెకి ఎన్నోసార్లు నేను చెప్పినాను, అసలు నా మాట వినలేదు, నా బిడ్డ నా మాట వినలేదు, నా కొడుకు నా మాట వినలేదు, ఈ రోజు ఆ చెరసాల్లో పడిపోయాడు, ఈ రోజు దొంగల చేతిలో చిక్కాడు, ఈ రోజు పలానా వారి ద్వారా మోసపోయాడు, నా కుమారునికి ఈ రోజు ఈ గతి ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే నేను మొదటి నుండే చెప్తూ వచ్చాను, వాడు నా మాట వినలేదు, నా బిడ్డ నా మాట వినలేదు, నా కుమారుడు నా మాట వినలేదు, అందు గురించే వీళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి అనుభవిస్తున్నారని తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. కారణం ఏంటి? నీవు ప్రవర్తించే ప్రవర్తన వారికి దుఃఖంగా మార్చబడుతుంది. ఈ రోజు ఫాదర్స్ డే నాడు నువ్వు నేర్చుకోవాల్సింది, నిన్ను కన్న తల్లిదండ్రిని నీవు ప్రేమించి వారి మాటకు లోబడి వారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉండవా, లేదంటే వారికి ఆయాసకరంగా మార్చబడి వారిని దుఃఖపెట్టే కుమారునిగా కుమార్తెగా ఉన్నావా? తల్లిదండ్రిని శపించే తరులు కూడా ఈ అంత్య దినాల్లో వస్తాయి, వాళ్ళ కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయని కూడా బైబిల్ చెప్తే సామెతలో ఉన్నది ఆ మాట. తల్లిదండ్రులు దూషించేవారు శపించేవారు కూడా బయలుదేరుతారట. నిన్ను కన్న తల్లిదండ్రిని నీకు నోటికి వచ్చినట్టుగా నీ నోటికి ఎంత వస్తే అంత, వాళ్ళ ఏజ్ వాళ్ళ వయసు వాళ్ళకి ఏమాత్రం గౌరవించకుండా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎంత భయంకరం అసలు. చిన్నపిల్లలు అనుకుంటారా? కన్న తల్లిదండ్రి అంటే ఎంత గౌరవప్రదంగా బ్రతకాలి. వారు నీకు జన్మించినటువంటి తల్లిదండ్రి అనేటువంటి ఇంగిత జ్ఞానంగా జీవించాలి కదా. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే, తండ్రిని గౌరవించకుండా తండ్రిని నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే జరిగేది ఏమిటంటే రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలాగే తిడతారు. వివాహమైన వారైతే దానిని, వివాహం కాని పిల్లలైతే తల్లిదండ్రిని గౌరవించాలి, ఘనపరచాలి. బైబిల్ చెప్తుంది నా సొంత మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించే వారు ఉన్నారు? తల్లిదండ్రి కన్న తల్లిదండ్రిని నోట్లకి వెళ్ళి దూషించే వాళ్ళంటే వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటారు కొంతమంది లోకములు అంటారుగా, అని కళ్ళు ఎక్కడ ఆడుతున్నాయి అంటారు? నెత్తి మీద ఆడుతున్నాయి. కన్న తల్లిదండ్రులు ఎప్పుడు మన నోటికి మనము దూషించకూడదు, వారిని దుఃఖ పెట్టే వారిని ఉండకూడదు. నీ క్యారెక్టర్ వారిని దుఃఖం, నిన్ను కన్నదాన్ని బట్టి నీ పిల్లలు నిన్ను కన్నదాన్ని బట్టి నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తున్నా. నా బిడ్డ నా కొడుకు నా మాటిని వినే విధేయతలు చూపెట్టి వారు నా మాట చక్కగా లోపడి వారు శిరస్సు వంచి చక్కగా నడిపించబడుతున్నారు. నాకు ఇంత మంచి పిల్లలు నా దేవుడు ఇచ్చాడని నీ తల్లిదండ్రి సంతోషపడేటట్లుగా నీ జీవితం బ్రతుకుతున్నావా, లేదంటే నీ తల్లిదండ్రి దుఃఖ పెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఈ రోజు నిన్ను నీవే క్వశ్చన్ చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథములో మనకు 13వ అధ్యాయములో అక్కడ యోఫ్తా అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడండి. యోఫ్తా అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. అతనికి ఒక్కగానొక కుమార్తె ఉంటుంది, ఒక్కగానొక కుమార్తె ఉంటుంది. ఆ 11వ అధ్యాయం 37-39 వచనంలో ఆమె ఒక్కతే బిడ్డ. ప్రార్థన అమ్మా, మీరు అందరూ నా వైపు చూడండి, మీరు బైబిల్ చూడవచ్చు, నా వైపు చూడండి. ఇంకా నేను చెప్పింది ఉంటుంది అక్కడ 11వ అధ్యాయం 38-39 న్యాయాధిపతుల గ్రంథంలో యోఫ్తా అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అతనికి ఎంతమంది పిల్లలు? అందరు నా వైపు చూసి మాట్లాడు. ఎంతమంది పిల్లలు? ఒకే బిడ్డ, ఒక్క కుమార్తె. ఎంత ప్రేమ ఉంటుందండి ఒక్క కుమార్తె అంటే, ఎంత ప్రేమ ఉంటుంది. ఒక్క కొడుకు ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి ప్రేమలు వేరే ఉంటాయి, ఇద్దరు ముగ్గురు వాళ్ళ ప్రేమలు వేరే ఉంటాయి. నిజం. ఆ ఒక్క బిడ్డ ఉన్నది యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం కొరకు ప్రార్థన చేసుకోవడం, ప్రభా ఈ యుద్ధానికి వెళ్తున్నా, నేను ఆ యుద్ధంలో విజయం పొందితే తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటికి నేను వస్తున్నప్పుడు నాకు ఎదురుగా ఏది వస్తే నేను ఆ వస్తువును, ఆ వ్యక్తిని, ఆ యొక్క ఏది ఎదురు వస్తే అది నేను నీకు అప్పగించేస్తానని ప్రార్థన చేసుకొని వెళ్తాడు. యుద్ధంలో జయం ఎందుకు తిరిగి వస్తుంటాడు? యుద్ధంలో జయమును ఇంటికి వస్తూ ఉండగానే తన కుమార్తె ఇంటిలో నుండి చక్కగా పాటలు పాడుకుంటూ తండ్రికి ఎదురుగా వస్తుంది. ఇప్పుడు ఏం మొక్కుబడి చేసుకున్నాడు? ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళని నీకు నేను ఇచ్చేస్తానని చెప్పాను. వెంటనే కుమార్తెను చూసి ఏడుస్తాడు, గొర్రెలను ఏం చేస్తాడు? అయ్యో నా కుమార్తె నన్ను దుఃఖ ప్రార్థనగా చేశాను, ఎందుకు బిడ్డ ఇలా వచ్చినావు అంటే, ఏమైంది నాన్న, ఏమైంది? నేను యుద్ధంలో జయమంతే నాకు ఎదురుగా వస్తే వాళ్ళని యెహోవాకు అప్పగిస్తానని చెప్పాను. నా తండ్రి నువ్వే దుఃఖపడకు, నేను నా దేవుని కొరకు నా జీవితాన్ని అప్పగించుకొని వెళ్తా అని చెప్పి చక్కటి యోఫ్తా కుమార్తె తన తండ్రి మొక్కుబడిని తన జీవితంలో నెరవేర్పు చేసుకొని తన జీవితాన్ని, తన శేష జీవితాన్ని దేవునికి అప్పగించుకొని అలాగున వెళ్ళిపోయిందండి. అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు యోఫ్తా కుమార్తె తన
తల్లిదండ్రిని సంతోషపెట్టే కుమార్తెగా ఉన్నది. ఈ రోజు ఎంతమంది కుమార్తెలు కుమారులు తల్లిదండ్రి మాటలు విని ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నారా? తండ్రి కలిగిన దర్శనం ఈ రోజు పిల్లలు కలిగి ఉన్నారా? తల్లిదండ్రికి ఉన్న భారం ఈ రోజు పిల్లలకు ఉన్నారా? తల్లిదండ్రికి ఉన్న పరిశుద్ధత పిల్లలు కలిగి ఉంటున్నారా? ఈ మధ్య కాలంలో ఎంత భయంకరమండి. చిన్నగా తల్లిదండ్రి కన్న తల్లిదండ్రి బెదిరిస్తే ఒట్టిగానే ఒక మాట బెదిరిస్తే వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనికి ప్రపంచం దిగజారిపోతుంది. మొన్న నేను రీసెంట్ గా మనలో ఒక పోస్ట్ పెట్టారు, చూశాను. ఆడు ఎన్ని సంవత్సరాలు ఉంది, వాడు ఉన్నది 10-12 సంవత్సరాలు. వానికి వాళ్ళ డాడీ కటింగ్ తీపించుకొని వస్తే వాడికి కటింగ్ నచ్చలేదని చెప్పి హెయిర్ కటింగ్ నచ్చలేదని వాళ్ళ వయసే అంత 10 ఉన్నాడు, పెద్దవచ్చు 10-12 సంవత్సరాలు. వాడు సూసైడ్ చేసుకుని తండ్రి వాడి కటింగ్ బాగుండాలని చెప్పి ప్రజల్లో సమాజంలో బ్రతుకుతున్నాం కదా, పిల్లలు బాగలేకుంటే తల్లిదండ్రిని తిడతారు కదా అని వాళ్ళ తండ్రి వెళ్ళి నీట్ గా కటింగ్ చేయించుకొని వస్తే వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి హృదయం ఎంత పగిలిపోతుండొచ్చు, ఎంత దుఃఖపడుతుండొచ్చు. రీసెంట్ గా మన సిద్ధిపేట దగ్గర ఒక గ్రామంలో నేను ముందు కూడా చెప్పాను, ఇద్దరు భార్య భర్త తల్లిదండ్రి గొడవ పెడుతుంటే కొడుకు వెళ్ళి మధ్యలో దూరి తండ్రిని కొట్టాడు. అంత గొడవ అయిపోయింది. తర్వాత ఆ వెళ్ళి దేని వల్ల జరిగిందంటే తల్లిదే తప్పుందంట. వెంటనే ఆ కుమారుడు తండ్రి మాట పనిచేసి వారం రోజుల దాకా మాట్లాడుకుంటా కుమారుడు వెంటనే సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు పేపర్లో చదివి. చూడండి పిల్లల, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ప్రపంచం ఏ విధంగా నడిపించబడుతుంది, పిల్లల ఆలోచనలు ఎట్లా తప్పిపోతున్నాయి. తల్లిదండ్రికి ఇవ్వాల్సిన గౌరవం, తల్లిదండ్రి నా మీద కోరుతారు కదా, నా కొరకే కదా వాళ్ళు కష్టపడేది, వాళ్ళు ప్రయాసపడేది, వాళ్ళు కన్నీరు కార్చేది, వాళ్ళు కడుపంతా చంపుకొని నోటిని కట్టుకొని వాళ్ళు భారాన్ని మోస్తూ ఎండనగా వాననగా చల్లనగా వాళ్ళు కష్టపడి చేసేదంతా కూడా మా కొరకే కదన్నట్లుగా ఈ రోజు పిల్లలు ఎంతమంది అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలతో కన్న తల్లిదండ్రులు దుఃఖపెట్టినటువంటి పిల్లలు ఎంతమంది ఈ రోజుల్లో లేరు. కొంతమంది తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని వారు ఎంతో కష్టపడి మరి వైజాగ్ లాంటి లేదా హైదరాబాద్ లాంటి ప్రముఖ ప్రాంతాలకు పంపిస్తే అక్కడికి వెళ్ళి చెడు స్నేహాలు బట్టి డ్రగ్స్ కు బానిసలు అయిపోయి డ్రగ్స్ కు అడక్ట్ అయిపోయి చేయరాని పాపంలో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున వారి తల్లిదండ్రి కన్నీరు వేరువై పారిపోతుంది కదా. ఫాదర్స్ డే అని చెప్పి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి, ఒక చాక్లెట్ తీసుకొని వెళ్ళి, ఒక పువ్వు తీసుకొని వెళ్ళి, ఒక ఏంటిది అవేవో తీసుకొని వెళ్ళి తండ్రికి ఇచ్చి హ్యాపీ ఏంటిది ఫాదర్స్ డే నానా అని చెప్పేసి చేతులు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటారు. అది కాదు అసలు ఫాదర్స్ డే. నిన్ను కన్న తల్లిదండ్రి నువ్వు సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ కన్న తల్లిదండ్రి మనసును అర్థం చేసుకునే వ్యక్తివై ఉండాలి. నీ తండ్రికి ఏమి ఇష్టం, నిన్ను ఎలాగూ కోరుకుంటున్నా తండ్రి నీకు తెలుసు. నీ కన్న తండ్రికి నువ్వు ఎలా ఉండాలనో నీకు చెప్తా ఉంటాడు. నీకు కూడా తెలుసు నీ తండ్రికి నువ్వు ఎట్లుంటే ఇష్టము. ఒకప్పుడు చాలా భయభక్తులు ఉంటుండే, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎవరు ఇష్టానుసారం వాళ్ళే. గేమ్ వద్దు అన్నా ఇంటలేరు, కటింగ్ ఇలా వద్దన్నా ఇంటలేరు, డ్రెస్ ఇలా వద్దన్నా ఇంటలేరు. కారణం ఏంటిది? ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది సైతాన్. పిల్లల్లో ప్రేమ తగ్గిపోతున్నాయి, భయం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, క్రమం తగ్గిపోతుంది. వాళ్ళ వయసే చిన్న వయసు అయినా, మా చిన్న వయసులో బెల్ట్ తీస్తే బెల్ట్ అంతా పగిలిపోయేది, ఈ పంత వలిగేది, కట్టెలు పెయిన్ని తిరిగేటి. ఇప్పుడు ఉన్నదమ్మా, ఒక దెబ్బేద్దామంటే భయం. వాడిని ఒకవేళ ఒక దెబ్బేద్దామనుకో వాడు ఉంటాడో ఇంట్లోకి వెళ్ళి పారిపోతాడు. అలాంటి రోజుల్లోనికి వచ్చేసాం మనం. క్రైస్తవులుగా నేను చెప్పాలనుకున్నది ఒకటి, నిన్ను కన్న తల్లిదండ్రులు సంతోషపరిచే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రి గౌరవించే వ్యక్తివై ఉండాలి. వాక్యం ఏముంటుంది తెలుసా? ఈ రోజులు ఏం జరుగుతుంది? సామెతలు 13:1 చదువు, సామెతలు 13:1, సామెతలు 15:5 కూడా చదువు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమైతాడు? 15:5 చదువు. మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమని చదువుకున్నాం? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల్లోడైతాడు. తండ్రి శిక్షించినప్పుడు దాన్ని ధిక్కరించినోడు మూఢుడైపోతాడంటాడు. దొంగ కావచ్చు, లంచగొండి కావచ్చు, వాడి జీవితం పాడు కావచ్చు. తండ్రి శిక్షను తృణీకరించి నువ్వేంద్రా చెప్పేది, నా ఇష్టం, నా బుద్ధి, నువ్వు నాకు చెప్పాలా, నీకు అంత అవసరం లేదు, నువ్వు నోరు మూసుకో,
నువ్వేనా చెప్పేది అని తిరస్కరించేవాడు రేపు దినంలో మన భవిష్యత్తు అంతా కూడా అపవిత్రంగా అయోమయములు పడిపోతుంది. తండ్రి శిక్షను లోపడేవాడు, తండ్రి శిక్షకు శిరస్సు వంచేవాడు, తండ్రి శిక్షకు విధేయత చూపెట్టేవాడు మంచి భవిష్యత్తు కలిగి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నడిపించబడతాడు. తండ్రి శిక్షను అనగా తండ్రి ఏ శిక్షిస్తాడమ్మా? పోలీసులో శిక్షిస్తాడా? లేదు, చెప్తాడు ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి. వద్దు బిడ్డ, అది మంచిది కాదు. వద్దు బిడ్డ, స్నేహం మంచిది కాదు. వద్దు బిడ్డను వాళ్ళ వెళ్ళకూడదు. తండ్రినే శిక్ష అంటే పెద్దది ఏం లేదు. కాబట్టి తండ్రి శిక్షకు ఏం కావాలి? పిల్లలు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటకి ఏం కావాలమ్మా? లోబడాలి. అదే నిజమైన ఫాదర్స్. చెప్పండి, ఫాదర్స్ డే. లోబడకుండా ఫాదర్స్ డే అనుకుంటే సంతోషపడి గిఫ్ట్లు ఇస్తే సరిపోదు. ఇప్పుడు తల్లిదండ్రికి లోబడమే నిజమైన ఫాదర్స్ డే. చూడండి, మనకు ఒక మాట కనబడుతుంది. సామెతలు 23:22 చదువు ఒకసారి. 23:22 చదువు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెని నిర్లక్ష్యము చెయ్యకము. అర్థమైందా? అందరి వైపు చూడండి, నా వైపు. నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలంటే చెప్తున్నటువంటి వాక్యాలన్నీ వినాలి, లోబడాలి వాక్యానికి, దైవ సేవకునికి, తండ్రికి. రెండోది, వాళ్ళ ముదిమినందు వారిని నిర్లక్ష్యం చేయక. ఎంతమంది రోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చే వరకు చూసుకొని, వాళ్ళంటూ సెటిల్ అయిపోయే వరకు చూసుకొని, వాళ్ళు మంచిగా సెటిల్మెంట్ అంతా అయిపోయినాక, వాళ్ళు స్థిరమైపోయిన తర్వాత వాళ్ళు మంచి జాబ్ పొజిషన్లోకి వెళ్ళి తల్లిదండ్రులు అంటే బిస్కెట్ చేసి, అర్థమైందమ్మా, తీసుకెళ్ళి అనాథాశ్రమం వదిలేస్తలేదా? ఇక్కడ వాక్యం ఏం చదువుకున్నాం? నీ తల్లిదండ్రి వృద్ధాపం నందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకి ఎప్పుడు అవసరం పిల్లలు? తల్లిదండ్రికి పిల్లలు ఎప్పుడు అవసరం చెప్పండి? బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, వాళ్ళు పని చేసేటప్పుడు కాదు. వాళ్ళకి ఏం కూడా శరీరం సహకరించకుండా ఇంట్లో పడి ఉంటారు చూడు, అప్పుడు తల్లిదండ్రి బాధ్యత పిల్లల మీద ఉంటుంది. అప్పుడు చూడాలి తల్లిదండ్రులు, అప్పుడు గౌరవించాలి, ప్రేమించాలి. ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. నేను నిన్న కూడా ఒక సంఘటన చూశాను. ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ లో మంచి హోదా కలిగినటువంటి ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక తండ్రి గారు, అంటే తండ్రికి ఒక కొడుకు, కోడలు ఉంది. ఆ తండ్రి గారి పేరు మీద ఇంచుమించుగా కొన్ని కోట్ల ఆస్తి ఉన్నది. ఎంత ఉన్నది? కోట్ల ప్రాపర్టీ ఉంది. కోట్ల ఆస్తి ఉంటే ఆ కోడలు ఆ మామ మీద ఒక దురాలోచన పెట్టుకుంది. ఏంటిదో తెలుసా? అతని వయసు 82 సంవత్సరాలు. ఎంత చెప్పండి? 82 సంవత్సరాలు. అయినా అతడు బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. మంచిగా వీళ్ళకు జీతం మున్సిపల్లో కాబట్టి చాలా లక్షల ఉద్యోగం కూడా ఉన్నది, డబ్బులు వస్తున్నాయి. కానీ కోడలకు ఒక దృష్టి ఉన్నది. ఏంటి తెలుసా? ఇతను తొందరగా చనిపోతే ఆ కోట్ల డబ్బంతా మా చేతికి వస్తుంది అనే దురాలోచన కలిగి అతడు ఆ రోడ్డు మీద వాకింగ్ లేదు మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఒక సుఫారీని మాట్లాడి ఒక కారులో వచ్చి అతన్ని యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద చంపేసి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీసి పట్టుకుంటే అతడు చెప్పాడు, ఆ యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తి, అయ్యా అతని కోడలి నన్ను దానికి ప్రేరేపించి నాకు డబ్బులు ఇచ్చిందని చెప్పాడు. అంటే ఈ రోజుల్లో మనుషుల ప్రేమలు ఎట్టిపోతున్నాయి, మనుషుల ఆలోచనలు ఎట్టిపోతున్నాయి. కన్న తల్లిదండ్రి వారి యొక్క బాధ్యతను మరి మనం చూసుకునే విషయంలో మన మనసు ఎలా మారిపోతుంది. నీవు చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా నేను ఆ మాటలు లైవ్ లో అనకూడదు కానీ, నీ మూతి కడిగి, నీ ముక్కు కడిగి, నీ చీమిడి తీసి, నువ్వు అన్నం తింటుంటే ముక్కలకి వెళ్ళి రారితే అది తీసి ఆ గోడ మూసి మళ్ళీ చేయగడుపుని అన్నం తిని, అర్థమైందమ్మా? అన్నం తింటున్నప్పుడే వాడు కరెక్ట్ అన్నం దగ్గరికి వచ్చి, అర్థమైందా? మీకు అర్థం కావాలి. వాడు కరెక్ట్ అన్నం తినేటప్పుడే, అమ్మాయి కానీ అబ్బాయి అన్నం తినేటప్పుడు వచ్చి కరెక్ట్ అక్కడ వాడు చెడ్డులో 2వ నెంబర్ పోతే, 1వ నెంబర్ పోతే తీసేసి వాళ్ళు శుభ్రం చేసి తల్లిదండ్రి భోజనం తిని, ఆ రోజులు లేవా? మరి వాళ్ళు ఒకరోజు సాధన కాకుండా వాళ్ళు మూల పడిపోయినప్పుడు నీ బాధ్యతను నిర్వహించే వ్యక్తికి ఉంటున్నావా? కన్న తల్లిదండ్రి అంటే ఏమనుకుంటున్నారు? తండ్రి బాధ్యత అంటే ఏమనుకుంటున్నావు? నీ మనసు ఎలాగుంది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? తల్లిదండ్రికి లోపడి వాళ్ళని ప్రేమించే గౌరవప్రదమైన జీవితం చేయగలిగిన మనస్సుతో నడిపించబడుతున్నావా? నువ్వు ఎలాగున్నావు? మోషే ధర్మశాస్త్ర కాలంలో ఆది నిర్గమకాండం 20:12 వచనంలో దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పండి? ఏమిటి మొట్టమొదటి ఆజ్ఞ?
నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ఉంటుంది అక్కడ నిర్గమకాండం 20:12. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలమ్మా? సన్మానించాలి. సన్మానిస్తున్నావా? అవమానిస్తున్నావా? అవమానించే వ్యక్తిగా ఉంటే నీ జీవితం నష్టం. సన్మానించే వ్యక్తిగా ఉంటే నీ జీవితము దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటి తెలుసా? జీవితం ఇక్కడ భూమి మీద దేవుడు నీకు ఎన్ని దినములు నిర్ణయించాడో అన్ని దినములు బ్రతకడమే దీర్ఘాయుష్మంతుడు. కొంతమంది మధ్యకాలంలో తండ్రిని తన్ని కొట్టి మధ్యలో పుట్టుకుని పోతున్నారు. తల్లిదండ్రి మీద తిరగబడిన వాళ్ళు మధ్యనే కాలం యాత్ర కూడా బైబిల్లో ఉంది. కాబట్టి తల్లిదండ్రిని గౌరవించి సన్మానించి వాళ్ళకు దేవుడు ఏమి ఇస్తాడట? దీర్ఘాయుష్ని ఇస్తాడు, దీర్ఘాయువును ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా మాటలు మరలా తిరిగి ఎత్తి చెప్తాడు. కాబట్టి తల్లిదండ్రి గౌరవించాలి, ప్రేమించాలి. వారిని ముదిమినందు నిర్లక్ష్యం అసలే చేయకూడదు. ఆ టైంలో నీ బాధ్యతను నువ్వు నిర్వహించాలి. మరలా చెప్తున్నాను, తండ్రి ఒక కుటుంబాన్ని బాధ్యతగా భరిస్తాడు. నిన్ను కన్న తండ్రి నీకు చాలా విషయాలు చెప్పడు, నిన్ను సంతోషపరిచేది నీకు తెలియజేస్తాడు. నీకు తెలియని బాధలు ఎన్నో నా హృదయంలో దాచిపెట్టుకుంటాడు. నా పిల్లలకు ఈ బాధ తెలిస్తే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అన్నట్లుగా తనంతా కూడా హృదయంలో కుమిలిపోతూ పైకి సంతోషంగా కనబడేవాడే తండ్రి. కుటుంబ భారాన్నంతా కూడా భుజస్కంధాల మీద వేసుకొని కుటుంబాన్ని అంతా లాగేవాడే తండ్రి. కుటుంబంలో ఎవరికి ఏ లోటు లేకుండా పిల్లల కొరకు భోజనాన్ని పెట్టి వారి కడుపు మార్చుకొని పడుకునేవాడే తండ్రి. ఎక్కడ కూడా పిల్లలకు ఏ బాధ రాకుండా వారిని ఉన్నత స్థితిలో ఉంచాలని ఆలోచన కలిగిన వాడే తండ్రి. తండ్రి బయటకు కనబడడు, లోపల మొత్తం భరిస్తూ ఉంటాడు. నీటికి సంతోషంగా కుటుంబాన్ని నడిపించి పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచన కలిగిన వాడే తండ్రి. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే అన్నాడు, నీ తండ్రిని సంతోషపరచు. ఈ మధ్య కాలంలో తండ్రితోని కూర్చొని 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా ఉంటుంది పిల్లలకు కన్న తల్లిదండ్రితో. సెల్ ఫోన్లో ఎవడో పనికిరాలో ఫోన్ చేసి బాగున్నావా అట్లా ఇట్లా అనుకుంటా సెల్ ఫోన్లో గంటలు టైం పాస్ చేస్తుంది. కానీ తల్లిదండ్రితో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడేంత టైం కూడా లేదండి. ఎంత పెరిగిపోతున్నారు అసలు, ఎంత మైండ్ పెరుగుతుంది. ఏ రోజున్న తల్లిదండ్రులు కూర్చొని పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన దినాలు ఉన్నాయని జీవితంలో. ఒక వారం అంతటిలో ఒక దినం తప్పించి ఒక దినమైనా మా నాన్న మా ఇంటికి వస్తాడు, కూర్చొని మేము ఒక 15 లేదా 20 నిమిషాలు ఒకసారి గంట సేపు కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఏంటి ఏం కూర వండుకోరు, ఏ మందులు వండుకోరు కాదు, సేవ కొరకు అదనమ్మ బాధ్యత కలిగిన విషయాలన్నీ తండ్రి మాకు నేర్పిస్తున్నప్పుడు వాటిని మేము సంభాషిస్తూ ఉంటాం. తల్లిదండ్రిని గౌరవిస్తే నువ్వు గౌరవించబడతావు, తల్లిదండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు సన్మానించబడతావు, తల్లిదండ్రిని నువ్వు కించపరిస్తే నువ్వు కూడా ఏం లేదు, డౌట్ ఏం లేదు, అసలు సందేహం ఏం లేదు. నీ తల్లిదండ్రి పట్ల నీ మనసు ఎట్లుందో నీకు కూడా అదే దక్కుతుంది, వేరే ఏం దక్కదు. నీ తల్లిదండ్రి పట్ల నీ చూపు, నీ ఆలోచన, నీ మనసు ఎలా ఉందో భవిష్యత్తులో నువ్వు కూడా అదే అనుభవిస్తావు. నీ తల్లిదండ్రి పట్ల నువ్వు మంచి గౌరవప్రదమైన వ్యక్తిగా, సన్మానించే వ్యక్తిగా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా నడిపించబడతావు. వాళ్ళు ముదిమినందు వారిని అసలే నిర్లక్ష్యము చేయకూడదు. వృద్ధాప్య దశలోకి వచ్చినాక వారిని చక్కగా ఏం చేయాలమ్మా? చక్కగా వారిని ఏం చేయాలి? పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? గుండెలు పెట్టుకుని చూసుకుంటారు కదా. వాళ్ళు వృద్ధాప్య దశలో పిల్లలు కూడా తల్లిదండ్రి గుండెలు పెట్టి చూసుకుని వారిగా ఉండాలి. నిన్ను కన్న తల్లిదండ్రి విషయంలో నీవు అసలే నిర్లక్ష్యము వహించకూడదు. ఫాదర్స్ డే నాడు నిన్ను కన్న తల్లిదండ్రి విషయంలో ఒకవేళ లోపలని పడుతున్నావా, ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రి చెప్తే వినకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవించావా? ఇప్పటి వరకు కూడా నీ తండ్రి మాటను తల్లి మాటను పక్కకు పెట్టి నీకు నచ్చినట్లుగా జీవించావా? ఈ ఫాదర్స్ డే నాడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రి మాటకు లోపడి వారిని గౌరవించి, వారిని సన్మానించి, వారిని ప్రేమించి, వారి వృద్ధాప్యపు ముదిమి దశలో వారిని హత్తుకొని, వారిని ప్రేమించి, వారిని సాకి అంటే వారిని వారిని బలపరిచి, వారిని నడిపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు తన లేఖనం ద్వారా ఈరోజు సూటిగా తాటగా నీతో మాట్లాడుతూ వస్తూ ఉండగా ఆ దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకొని వారి ముదిమినందు వారిని చక్కగా నడిపించే వ్యక్తులమై ఉండాలని ప్రభు బిడ్డ తెలియజేస్తున్నాను. ఇది మనల్ని కన్న తండ్రి కొరకై. దేవుడికి స్తోత్రం. అందరికంటే స్తోత్రం చెప్పండి. ఇది మన కన్న తండ్రి. తర్వాత ఇప్పుడు రెండో తండ్రి కొరకు ధ్యానం చేసుకుందాం. రెండో తండ్రి, రెండోది ఎవరు చెప్పండి? చెప్పండి, నోరు చెప్పండి. ఆత్మీయ తండ్రి. ఎవరి పద్ధతులు వారికే ఉంటాయి. కన్న తల్లిదండ్రి బాధ్యతలు
వేరు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుని కూడా రెండో తండ్రి ఆత్మీయ తండ్రి. ఏ తండ్రి అమ్మా? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి కొరకు కూడా ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఆత్మీయ తండ్రి కొరకు ధ్యానం చేసుకుందాం. చదువు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అలా వింటున్నారు? మీకు క్రీస్తునందు ఉపదేశకులు అనగా చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. టీవీ స్పీకర్స్ ఉన్నారు, యూట్యూబ్ సెలబ్రిటీ స్పీకర్స్ ఉన్నారు, సభల్లో బలంగా వాడబడుతున్న అభిషక్తులైన అపోస్తులు ఉన్నారు, ప్రపంచ దేశంలో బహుబలముగా దేవుని చేతుల్లో వాడబడుతున్న దైవజనులు ఉన్నారు, ఆయా సంఘంలో సేవకులుగా పిలబడుతున్న సేవకులు ఉన్నారు. 10,000 మంది, చాలా మంది సేవకులు, చాలా మంది ఉపదేశకులు, చాలా మంది అపోస్తులు ఉన్నారు. అయితే ప్రతి సార్వత్రిక సంఘానికి ఒక్క తండ్రి మాత్రమే ఉంటాడు. అతడే ఆత్మీయ తండ్రి. సంఘమంతటికి కూడా సంఘాన్ని ప్రేమించి మోసి నడిపించే వ్యక్తే ఆత్మీయ తండ్రి. నిన్ను క్రీస్తులో కనిన వ్యక్తే ఆత్మీయ తండ్రి. పౌలు అంటాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని 16వ వచనంలో అంటాడు. చదువు ఒకసారి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలని. ఇప్పుడు పౌలు అంటున్నా, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను, దేవుని వాక్యము ద్వారా నేను మిమ్మల్ని పెంచుతున్నాను, కాబట్టి మీరు నాకు ఆత్మీయ పిల్లలు. ఇప్పుడు సంఘానికి 10 మంది పాస్టర్లు, 10,000 మంది పాస్టర్లు, 10,000 మంది అపోస్తులు, 10,000 మంది అభిషక్తులు, 10,000 మంది ఐదుగు ప్రవక్తలు కాదు. సంఘానికి బయట ఎంతమంది 10,000 మంది అపోస్తులు, ప్రవక్తలు, సేవకులు, మిషనరీలు, కాపర్లు ఉన్న సంఘానికి మాత్రం ఒకే ఒక్కడు, ఆయననే ఆత్మీయ తండ్రి. అందుగురించి సార్వత్రిక సంఘం అంతా కూడా, నువ్వు ఏ డినామినేషన్ లో ఉన్నా, నువ్వు ఏ మినిస్ట్రీలో ఉన్నా, నువ్వు ఏ ఉపదేశ క్రమాల్లో నడిపించబడుతున్నా, నీవు ఏ సిలువ సువార్త ద్వారా ఏ నాయకుడు, ఏ దైవ సేవకుడు నీ కొరకు ప్రయాసపడి కన్నీరు కార్చి నిన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చి ఈ రోజు ఒక స్థితిలో నువ్వు నిలబడ్డావంటే దానికి కారకుడు ఏ దైవజనుడు, అతడే నీకు ఆత్మీయ తండ్రి. అతడు నిన్ను బాప్తిస్మం ద్వారా, యేసయ్య రక్తము చేత, యేసయ్య సువార్త ద్వారా నిన్ను ఆత్మీయంగా కన్నాడు. అతడు నీకు ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు. అందుగురించి 10 మంది ఆత్మీయ తండ్రులు, 10,000 మంది ఆత్మీయ తండ్రులు లేరు. ఆత్మీయ తండ్రి అంటే ఒక్కోడే. భౌతిక తండ్రి ఒక్కోడే ఉంటాడు, ఆత్మీయ తండ్రి కూడా ఒక్కోడే అయి ఉండాలి. ఈరోజు ఎంతమంది చంచల మనస్సుతో లేరండి? ఆత్మీయ తండ్రి దగ్గర రక్షణ పొందుతారు, ఎక్కడెక్కడో పరిగెత్తి తిరుగుతారు, ఏదేదో సంఘాలకు వెళ్ళిపోతారు, పొట్టిలో ఉన్న విశ్వాసం లాగా ఉంటారు, వారికి నచ్చినట్టుగా జీవిస్తారు. ఒక పాస్టర్ గారు పట్టుకోరు, ఒక సంఘంలో నాటపడరు, ఎక్కడ ఏ బోధ పడితే ఆ బోధలోనికి వెళ్ళిపోవడం, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళడం, ఎక్కడ పేర్లు పెట్టి పిలుస్తున్నారంటే అక్కడికి వెళ్ళడం, అక్కడ కింద పడగొడుతున్నారంటే అక్కడికి వెళ్ళడం. అర్థమవుతుందమ్మా? అక్కడ పాస్ట్ గారు అట ఖర్చు పిలాగంటే డామన్ అందరు కింద పడిపోతున్నారంటే అక్కడికి వెళ్ళడం. ఆత్మీయ తండ్రి ఉన్నాడా నీకు? నిన్ను ప్రేమగా పెంచి, నిన్ను వాక్యంతో పోషించి, రేపు రాకడకు సిద్ధపరిచే ఆత్మీయ తండ్రి నాయకత్వంలో ఉన్నావా నీవు? ఆత్మీయ తండ్రి బాధ్యత ఏమిటి అనుకుంటున్నారు? ఆత్మీయ తండ్రి ప్రతి సంఘంలో ఒక్కొక్క కుటుంబం కొరకు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ బిడ్డలందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచునైనా, వారి కుటుంబాలను కాపాడయ్యా, వారి కుటుంబాలకు మేలు చేయాలని ప్రతిదినం నీ కొరకు దైవ సేవకునిగా బాధ్యత అప్పగించబడిన ఆత్మీయ తండ్రులు నీ కొరకు కన్నీరు కారుస్తారు. అందు గురించి ఎప్పుడైనా నీవు ఏ ఆత్మీయ తండ్రి చేత, అంటే ఏ పాస్టర్ ద్వారా రక్షణ పొందావో, బాప్తిజం పొందావో, సువార్త అందుకున్నావో, ఆ నాయకత్వంలో నువ్వు నడిపించబడుతూ ఉండాలి. ఏ పరిస్థితుల మధ్య ఉన్నది ఈ రోజు నీ ఆత్మీయ స్థితి? ఏ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావు నీ జీవితం? ఎటు పడితే అటు గాలికి లేచిపోయే పట్టులాగున్నావా? ఏ బోధ పడితే ఆ బోధలోనికి పరిగెత్తుతున్నావా? ఎక్కడ మంచిగా చర్చి కనబడితే ఆ చర్చిలోనికి వెళ్ళి సాహసం చేస్తున్నావా? 100 మంది పాస్టర్లు కలిపితే 100 మంది పాస్టర్లతో నువ్వు పరిచయాలు పెంచుకుంటే, రేపు నీకు ఏదైనా జరగకూడదు జరిగితే ఏ పాస్టర్ నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉండడు.
నువ్వు 100 మంది పాస్టర్లు ఫోన్ చేసినా ఏదో నీ తృప్తి కొరకు ఒక సెకండ్ ప్రార్థన చేసి పెట్టేస్తారు అంతే, వాళ్ళు నీ కొరకు ఏడవారు. నువ్వు అదే ఒక నాయకత్వంలో ఉంటే, ఒక దైవ సేవకునికి అప్పగించుకుంటే, ఒక సంఘానికి అప్పగించుకుంటే, అతడు నీ బాగు కొరకు నువ్వు బాగుపడేంత వరకు కూడా కన్నీరు కార్చి నీ విడుదల పొందే వరకు కూడా పేలుగులు ఆడుతూనే ఉంటాడు దేవుడి సన్నిధిలో. అతడే ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు. చూడండి బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ తండ్రి విషయంలో కొంతమంది కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చదువుకుందాం. ఈరోజు ఆత్మీయ తండ్రి విషయంలో కొంతమంది ప్రవర్తన కొరకు అదే 4వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం చదువు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు అంటున్నామా? పౌలు అంటున్నాడు సంఘంతో, అమ్మా నేను మీకు సువార్త ప్రకటిస్తున్నా కదా, ఇదిగో నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడిని, మీరు బుద్ధిమంతులైనా. సంఘాన్ని ఏమంటున్నాడు? పాస్టర్ గారు ఏమనుకుంటున్నాడు? పాస్టర్ గారు తను తాను ఏం చేసుకుంటున్నాడు? వెర్రివాడిని ఎంచుకొని సంఘంలో విశ్వాసం ఏమంటున్నాడు? మీరు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మేము బలహీనులం, మీరు బలవంతులు. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసం ఏమంటాడు? మీరు బలవంతులు, మీరు బలవంతులు, మేము బలహీనులు. మీరు అపవిత్రులుగా, మేమే బలహీనులు, మీరు పరిశుద్ధులు, మీరు బలవంతులు. ఇంకేమంటారు? మీరు గనులు, మేము గణహీనులకు. సంఘంలో విశ్వాసం పాస్టర్ గారు ఏం చేస్తుండు? అమ్మ ఏం చేస్తుండు? పాస్టర్ గారు విశ్వాసాన్ని గణపరుస్తుండు. పాస్టర్ గారిని ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అలా చదువు 15 చదువు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగులు తిరుచూ ఉన్నాము, నిర్మలమైన నివాసము లేక ఉన్నాము, స్వస్థములతో పనిచేసి కష్టపడుచూ ఉన్నాము, నిందింపబడి జీవించుచూ ఉన్నాము, హింసింపబడి ఓర్చుకొనుచూ ఉన్నాము, దూషింపబడి బతిమాలుకొనుచూ ఉన్నాము. ఈ 3 మాటలు మరొకసారి చదువు. నిందింపబడి జీవించుచూ ఉన్నాము. సేవకులు ఏం చేస్తారమ్మా? పాస్టర్ ఇలాంటి వాడు పాస్టర్. అమ్మా ఆత్మీయ తండ్రి అంటే ఎవరు తెలుసా? నిందించబడి, ఆ మాట చదువు. నిందింపబడి జీవించుచూ ఉన్నాము, జీవిస్తాడు. ఒకవేళ నీ ఆత్మీయ తండ్రిని ఇప్పటి వరకు నీకు తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండా నీ ఇంటిలో రహస్యంగా ఒకవేళ నిందించి ఉండొచ్చు. నువ్వు పాస్టర్ గారు మాత్రం నీ ఆత్మీయ తండ్రి నిన్ను ఏ రోజు కూడా నిందించలేడు, నిన్ను దీవిస్తూనే ఉన్నాడు. పాస్టర్ గారు నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పెడుగుద్దులు వస్తాయి. పాస్టర్ గారిని కించపరిచే వాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు. పాస్టర్ గారికి ఆయాసకరంగా మారే వాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు. కొన్నిసార్లు పాస్టర్ గారికి శూలల్లాగా మారిపోయి, కత్తుల్లాగా మారిపోయేవారు కూడా సంఘంలోనే ఉంటారు. పాస్టర్ గారు వెనుక పాస్టర్ గారి కొరకు ఎంత చెడ్డగా మాట్లాడాలో అంత చెడ్డగా మాట్లాడేవారు కూడా సంఘంలోనే ఉంటారు. అవన్నీ పాస్టర్ గారికి తెలుస్తాయి. అయినా ఏ రోజు కూడా వాటిని మనసులో పెట్టుకొని ఏ విశ్వాసాన్ని కూడా శపించడు, వాటిని భరిస్తాడు. ఆత్మీయ తండ్రి విలువ అలాంటిది. ఆత్మీయ తండ్రి కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే శపించే సేవకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు నేను కనలేదు, నేను పెంచలేదు కాబట్టి వాళ్ళకి ఏంటి నోరుతో 2 మాటలు శపించేస్తారు. నేను ఒక మాట విన్నాను, ఒక పాస్టర్ గారు ఒక బ్రదర్ నువ్వు శపించేశాడు, అతడు భయంకరమైన వ్యాధులకు గురి అయిపోయి శోధనలు ఉన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని వాళ్ళ భార్య నాతో చెప్పిందండి. నేను నెపములు మోపడం కాదు, శపించేవారు కూడా ఉన్నారు. ఆత్మీయ తండ్రి ఇదిగో నిందించబడతాడు, అవమానాల పాలవుతాడు, హింసించబడతాడు. చాలాసార్లు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సేవకుడికి ఆయాసంగా మార్చబడి సేవకుడికి తెలియకుండా వెనుకనికి ఎన్నో చోటగా మాట్లాడతారు. సాటుకోమో పాస్టర్ గారి కొరకు పాస్టర్ గారు అట్లా ఇట్లా ఇట్లా అంటారు. ముంగడికి వచ్చి అయ్యా ప్రైజ్ లోడ్ అయ్యా, పాస్టర్ గారు ప్రైజ్ లోడ్ అయ్యా అంటారు. వెనకేమంటారు? ఎంత చెడ్డ మాట్లాడానో అంత చెడ్డగా మాట్లాడతారు. ముందడికి వచ్చి ఏమంటారు? పాస్టర్ గారు ప్రైజ్ లోడ్ అయ్యా, ప్రైజ్ లోడ్ పాస్టర్ గారు, అయ్యారు వందనాలండి, వందనాలు అయ్యారు అంటే బయటికి వెళ్ళే మాట్లాడతాడు. పాస్టర్ గారి కొరకు ఎంత చండాలంగా మాట్లాడు అంత చండాలంగా మాట్లాడతారు. సాక్ష్యాన్ని పోగొట్టేస్తారు. కొంతమంది విశ్వాసులు అంట పాస్టర్ గారు ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు ఇతని సాక్ష్యం పాడు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణ సంబంధమైన వ్యక్తులు కొంతమంది, దురాలోచన కలిగిన వారు ఉంటారండి. కొంతమంది ఎక్కడన్నా దొరుకుతాడా దెబ్బకూడదు అన్నట్టుగా చూస్తారు. సంఘంలోనే ఉంటారు, అదే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు, అదే పాస్టర్ గారితో వాక్యం వింటారు, అదే పాస్టర్ గారి చేతితో బల్ల తీసుకుంటారు, అదే పాస్టర్ గారి చేతితో పేర్లు కట్టించుకుంటారు, కార్యక్రమాలు నడిపించుకుంటారు. మళ్ళీ అదే పాస్టర్ గారిని అవమానాల పాలు చేద్దామన్నట్లుగా ప్రయత్నం చేస్తుంటారు. అది సాధారణ సంబంధమైన మనస్సు. ఆత్మీయ తండ్రిని హింసించేవారు, నిందించేవారు
అక్కడ మనం చదువుకున్నాం. ఎన్నో అవమానంగా మాట్లాడేవారు, అవన్నీ భరించి సంఘాన్ని దీవించేవాడే ఆత్మీయ తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించేవాడే ఆత్మీయ తండ్రి. నిందించిన వారిని ప్రేమించేవాడే, చెడ్డగా మాట్లాడిన వారిని ప్రేమించేవాడే, కొన్నిసార్లు తెలియకుండా ఎన్నో అపవిత్రమైన మాటలు మాట్లాడిన అవన్నీ కూడా విని ఓర్చుకునేవాడి ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు. నిర్గమకాండంలో ఒకసారి చదువుకుందాం. 20 అధ్యాయం 12 వచనం చదవండి. నిర్గమకాండం 15 అధ్యాయం 22 వచనం చదవండి. నిర్గమ 15, 22, 24 చదువు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3వ దినములో నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువల్ల దానికి మారా అను పేరు కలిగినడు. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనగొకరగా, ప్రజలు మేమేం తాగుదామని మోషే మీద ఏం చేశారమ్మా? సనిగారు. పాత నిబంధన సంఘంలో అత్యధికమైన విశ్వాసాలు కలిగిన గొప్ప దైవజనుడు మోషేయ. 30 లక్షల మంది విశ్వాసులు ఉన్న సంఘ కాపరి, గొప్ప దైవజనుడు ఆయన. నేటి ప్రపంచానికి ఆయనే గొప్ప దైవజనుడు. అంత విశ్వాస సంఖ్య కలిగిన సేవకులు ఎవరు లేరు. 30 లక్షల మంది, 30 లక్షల కంటే పైన ఉన్నారు విశ్వాసులు. అంతమంది విశ్వాసం కలిగిన ఆత్మీయ తండ్రి మోషే. ఇజ్రాయిల్కి ఆత్మీయ తండ్రి, ఐగుప్తులో నశించిపోతున్న ప్రజలకు ఆత్మీయ తండ్రి. నేను వారికి నిన్ను దేవుడిగా నేను నీ నోటిని ఉంచుతాను, నిన్ను వారికి ఆత్మీయ తండ్రికి పంపుతున్నాను. దేవుడే స్వయంగా చెప్పి పంపించినటువంటి వ్యక్తి, ముఖాముఖిగా దేవుడి దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి. ఐగుప్తులు వాళ్ళు వెట్టి చాకిరి చేసుకుంటూ, ఇటుకల పని చేసుకుంటూ, తిందమన్న తిండికి సమయం దొరకలేని పరిస్థితుల మధ్య కన్నీరు కార్చి ఏడుస్తున్నప్పుడు మోషే వెళ్ళి వారి నిమిత్తం బలి అర్పించి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఐగుప్తుల నుండి విడుదల పొంది వారు ఎర్ర సముద్రం దాటి కానాను వైపు వెళ్తున్నప్పుడు తిరగబడ్డారండి. విశ్వాసులందరూ మోసే మీద తిరగబాటు చేస్తారు. మోసే ఏంటన్నా తప్పు చేశాడా? వాళ్ళు బాధపడుతున్నాయి కదా ప్రార్థన చేసింది. ఐగుప్తు అనే లోకంలో వారు నశించిపోతున్నప్పుడు సువార్తను అందించి, అందులో మీరు పడిపోతే నశించిపోతారు బిడ్డ, నష్టపోతారు నాయన, మీరు అలాంటి కార్యాలు ఉండకూడదు బిడ్డ అని చెప్పి ఉపదేశం చెప్పి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రం అనగా లోకాన్ని దాటించి, ఎర్ర సముద్రం అనగా బాప్తిస్మములు ఇచ్చి, ఎర్ర సముద్రం అనగా పసక బలివంశనగా రొట్టెనిచ్చి వాళ్ళందరినీ కూడా కానాల వైపు అనగా నిత్యత్వం వైపు నడిపిస్తూ ఉండగా కొద్ది దూరం బయలుదేరిన ప్రజలు మారా అనగా చేదు అనుభవంలోనికి ప్రవేశపెట్టబడి, ఈ రోజు ఎంతమంది విశ్వాసులు చేదు అని పిలబడుతున్న మారా లాంటి అనుభవంలోనికి వెళ్ళిపోయి తీపిగా ఉన్న జీవితాలను చేదుగా మార్చుకొని చేదైన మాటలు సేవకుని మీద మాట్లాడేవారు లేరా? సనిగారట సేవకుని మీద, పాస్టర్ గారి మీద, మోషే మీద. మేమే నీళ్ళు అవుతామయ్యా, ఈ నీళ్ళు ఇంత చేదుకున్నాయి, నువ్వేం చేస్తావు తెలియదు, మాకు మంచి నీళ్ళు ఇచ్చేసే అంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 కుటుంబాలు కాదు, 20 కుటుంబాలు కాదు, 30 లక్షల మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళేస్తాడు? కొంచెమైన అవగాహన ఉందా? పాస్టర్ గారి చేతన మేలు పొంది పాస్టర్ గారి మీద దూషించే సమాజం, మేలు పొంది మర్చిపోయారు. ఇప్పుడు తిరగబడుతూ ఉన్నారు, సనుక్కుంటూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మీరు కూడా నా మీద సనగచ్చు, కొనగచ్చు. మీ సనుగులు గుణుగులన్నీ నా దేవుడు ఏంటో నేను వినకుండా పడలేదు. మీ సనుగులు గుణుగులన్నీ ఎవరేంటమ్మా? మోసే మీద సనుగులన్నీ కూడా దేవుడు విన్నాడు స్పష్టంగా. ఈయనేం చేశాడండి ఇక నేను అనకూడదు. ఇక సరిగినోళ్ళు గుణిగినోళ్ళు ఒక్కరు పోలే పరలోకానికి. అర్థమైందా? సనిగినోళ్ళు గుణిగినోళ్ళు కానానికి వెళ్ళలేరండి. నిన్ను చక్కగా నడిపించే దైవ సేవకుడు నీ దగ్గర ఏది ఆశించకుండా ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని హెచ్చరిక చేసి రాకడికి సిద్ధపరచుచున్న దైవ సేవకుని మీద ఒకవేళ సనిగే గుణిగే వ్యక్తివైతే నీవు కూడా పరమ కానాలకు చేరవు. చేరాలి అంటే లోబడి ఉండాలి, తగ్గింపు కలిగిన జీవితం చేయాలి, సనుగులు గుణుగులు మానుకోవాలి, సంశయాలు మానుకోవాలి. నేను విసిగించే పాస్టర్ గారు అనుకో, మాటి మాటికి నీకు డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేయడం, మంచి కానుకలు ఇస్తే ఇంటికి రావడం, మంచి మంచి వస్తువులు ఇస్తే నేను ప్రేమించే పాస్టర్ మీద నువ్వు సనిగా అంటే అది వేరు. నీ మీద ఏది ఆశించకుండా నీ కొరకు చక్కగా ప్రార్థించి నిన్ను రాకడికి సిద్ధపరిచే దైవ సేవకుని మీద నువ్వు సనిగావు గునిగావు అంటే నువ్వు కానానికి చేరలేవు. ఆ రోజు వాళ్ళు కానానికి చేరలేరు. ఈ రోజు కూడా సేవకుని మీద సనిగే సంతతి కానాలను చేరుకోలేదు, అంటే పరమ కాన నిత్యత్వంలో వెళ్ళాడు. 17:3-4 ఒకసారి
అదే నిర్గమ 17:3-4 చదువు. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను చంపేదానికి అరణ్యంలోకి తీసుకొచ్చామని ఆయన మీద తిరగబడుతున్నారండి. సంఖ్యాకాండ 14:2 చదువు. సంఖ్యాకాండ 14:2. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఇప్పుడు ఏం చేశారట ఇజ్రాయెల్ అందరూ? అమ్మా, మోషే అహరోనుల మీద సనుకున్నారు. మోషేనేమో ప్రవక్త లాగున్నాడు, అహరోనేమో యాజకుని లాగా, ప్రధాన యాజకుని లాగున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ మీద సనిగారు, గునిగారు. ఈ రోజు నీవు నీ ఆత్మీయ తండ్రి మీద సనుగులు, గునుగులు, సంశయాలతో నీవు నడిపించబడితే నువ్వు ఫలించలేవు. అసలు నీకు లోటు, అసలు నీ కుటుంబ పరిస్థితులు ఎందుకు అలాగో నష్టంలో ఉన్నాయి అనేది కొన్నిసార్లు నిన్ను నువ్వు గమనించుకోవాలి, కొన్నిసార్లు నిన్ను పరిశీలించుకోవాలి. నేను ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టబడుతున్నాను అనేది ఒకసారి నువ్వు గమనించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ తండ్రిని సనిగి, గునిగి, తోలనాడి, చెడ్డగా మాట్లాడి, విరోధమైన మాటలు నోరు తెరిచి దైవ సేవకుని కొరకు తెలియకుండా వినపడతలేదు అన్నట్లుగా నీ ఇష్టానుసారంగా ఒకవేళ నువ్వు నోరు తెరిచి మాట్లాడితే సేవకుడు వినడు, కానీ దేవుడు వింటాడు. దానికి ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. అది ఎట్లుంటుందంటే నువ్వు లాక్కోలేక ఏక్కోలేక అన్నట్టుంటుంది. అర్థమైందా? లాక్కోలేక ఏక్కోలేక ఉంటుంది. అలాంటి పరిస్థితులు వెళ్ళొద్దంటే సనుగులు, సంశయాలు మానాలి. దేవుని మీద నీ సనుగులు, సంశయాలు ఉంటే నీ సమస్యలు అలాగే ఉంటాయి, ఏమాత్రం విడుదల పొందు. కారణం ఏంటిది? పాస్టర్ ఎంతో ప్రార్థన చేస్తుంటే ప్రభావ విడుదలని స్వస్థతని అద్భుతాలు చే, మేలు చే, కాపాడు, ఆశీర్వదించి, దీవించు అంటే కారణం ఏంటిది? నీలో సంశయములు, సనుగులు, గునుగుడు, తిరుగుబాటు, పాస్టర్ తెలియకుండా రహస్యంగా ఎన్నో నీ జీవితంలో ఇంటికాడ నీ మనసులో ఆలోచిస్తున్నావు. కాబట్టి నీకు విడుదల జరగాలి అంటే నీ సంశయాలు, సనుగులు, గునుగులు అన్ని మానుకోవాలి. సేవకుడి మీద ఆత్మీయత కూడా చూడండి. దైవ సేవకులు దేవుడు ఎందుకు నిలబెట్టాడో తెలుసా? సృష్టి ఆరంభంలోని మోషే ధర్మశాస్త్ర కాల ప్రకారం అహరోను, మెల్కిసెదెకు క్రమము చొప్పున సేవకుల్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే సంఖ్యాకాండం 6:22-26 చదువు. ఆత్మీయతని కూడా ముగించేస్తాను. సంఖ్యాకాండం 6:22-26 చదువు. తీసిన చదవండి తొందరగా. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనాలి, మీరు ఇశ్రాయేలును ఇలా దీవించాలి. మీరు అందరూ వినండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీకు ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నిన్ను సమాధాన పరచును గాక. అట్లు వారు ఎవరు? అందరు నవ్వు చూడండి. అట్లు వారు అంటే ఎవరు? మోషే, అహరోను అంటే ఎవరు? దైవ సేవకులు. అట్లు వారు మీరు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించుట వలన అంటే అప్పటిదాకా యేసయ్య అర్థమైందని మీరు వారిని అట్లు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదిస్తాను. అంటే ఆశీర్వాదం అంతా ఎక్కడ దేవుడు ఎవరికి ఇచ్చాడు? పాస్టర్ గారికి అప్పగించాడు, లేవీలకు అప్పగించాడు. మీరు ఇశ్రాయేలు మీద మీ 2 చేతులు పైకెత్తి ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురు గాక, ఈ ప్రజలు సమాధాన పరచబడుదురు గాక, ఈ ప్రజలు స్వస్థత పొందుదురు గాక అని మీరు ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు అధికారమును, అభిషేకమును సేవకునికి ఇచ్చాడు, ఆత్మతండ్రికి ఇచ్చాడు. నువ్వు ఫలించాలి, నువ్వు దీవించబడాలి, అభివృద్ధి చెందాలి అంటే దైవజనుడు నిన్ను మనసుతో నీ కొరకు చేతులెత్తి నిన్ను దీవించినప్పుడు దేవుడు నిత్య సియోనులో నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్లు మీరు వారి మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని, ఆ మాట ఒకసారి చదువు. ఎంత అద్భుతం అండి! దేవుడు ఎంత గొప్ప దేవుడు. నా నామమును ఉచ్చరించడం వల్ల ప్రభా మరి ముందే పాస్టర్ గారు తెలియకుండా ఆశీర్వదించు. పాస్టర్ గారు ప్రభా మా బాప్తిస్మ ఇచ్చిన గారితో ఏం చేస్తాను పని లేదు, మా అక్కతో సంబంధం లేదు ప్రభా, నువ్వు డైరెక్ట్ దీవించు. ఆయన ఊకే అలా అంటాడు, ఇలా అంటాడు, ఇట్లా
ఇట్లా అది చెప్తాడు, ఇది చెప్తాడు, ఆ వాక్యాలన్నీ మమ్మల్ని బాధ పెడతాడు, ఇదంతా సార్ పాస్ కడతాడు, మాకు అవసరం లేదు, డైరెక్ట్ మమ్మల్ని దీవించు, డైరెక్ట్ నీకు నా కనెక్షన్ అంటే దేవుడు అంటాడు అదంతా కుదిరేది. వెళ్ళి నాయకత్వానికి లోబడు, నిన్ను అప్పగించుకో, దైవ సేవకుల దగ్గర ఏదైనా ఉంటే సరి చేసుకో, దైవజనుడు నీ కొరకు చేతులెత్తి ఆశీర్వదిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. లేవీయులకు దేవుడు ఆశీర్వదించే కృపనిచ్చాడు. తన దైవ సేవకులకు అనగా యాజకులుగా మాకు దేవుడు ఆశీర్వదించే కృపనిచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? అబ్రహాం, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను దూషిస్తాను. కాబట్టి దైవజనుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించాడు. అందుగురించి దైవజనునికి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్త పద్ధతిలో కనబడుతుగా 12 మంది అపోస్తలులను పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చి, మీరు వెళ్ళి దయ్యాలను, రోగులను, పాపులను శుద్ధీకరించాలి, స్వస్థపరచండి అని చెప్పాడు. దైవ సేవకుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. అందుగురించి ఆత్మీయ తండ్రులకు అందరూ కూడా లోబడవలసిందే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో ఆశీర్వాదం ఏమిటంటే ఆత్మీయ తండ్రికి నీకు మధ్య ఎలాంటి అనుబంధం ఉన్నది? కొంతమంది విశ్వాసులు ఉంటారు, అమాసకు పుణ్యానికి పాస్టర్ గారికి అనుబంధం ఎట్లుంటుందమ్మా? అమాస నాడు హల్లెలూయా అంటారు, పుణ్యం నాడు స్తోత్రం అంటారు. అర్థమైందా? ఆత్మీయ తండ్రికి విశ్వాసులకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయి? అమాస నాడు వచ్చి హల్లెలూయా పాస్టర్ గారు అంటారు, పుణ్యం నాడు వచ్చి స్తోత్ర పాస్టర్ గారు అంటారు. అలా ఉండకూడదు. ఆత్మీయ నాయకుడికి నీకు మధ్య బాగా మంచి స్నేహం ఉండాలి. నీ పేరు ఎప్పుడు దైవ సేవకుడు నోటిలో నానాలి. అర్థమైందా? ఎప్పుడు నోటిలో నానాలి. ప్రార్థన చేస్తుంటే మా కుటుంబం అక్కడ ఉంటే వాళ్ళ పేరుంది ప్రభు, నేను వింటే కానీ గుర్తుకొస్తలేదు, స్తోత్రం నాయన అనేది అట్లా ఉండదు. నోరు తెరిస్తే పేరు రావాలి, జీవజల నదులాగా రావాలి, పొందుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఆత్మీయ తండ్రితో చక్కగా ఉన్నట్టే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆత్మీయ తండ్రి కొరకు. చివరిగా చెప్పండి, చివరి ఏంటి? టైం ఎంత అవుతుంది? 2 అయిపోయిందా? ముగించేసి మాట ఒక మాట చెప్పేసి ముగించేస్తాం. పరలోకపు తండ్రి, అందరూ రండి. మనల్ని కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, చివరిగా పరలోకపు తండ్రి కొరకు కూడా కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మరలా వద్దాం. కీర్తన 103 కీర్తన మూల వాక్యం 13 చరణం. తండ్రి తన కుమారులను జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును. ఇప్పుడు నువ్వు తండ్రి, పరలోకపు తండ్రి ఎవరి విషయంలో జాలిపడుతుందో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. దేవుని జాలి, దయా, కనికరమును చూపెట్టే తండ్రి మనకున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. అందుగురించి ఆయన ప్రేమ ఉన్నతమైనదై ఉన్నది. నిన్ను, నన్ను, మనలను ప్రేమించుచున్న దేవుడు జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. పరలోకపు తండ్రి కొరకు చెప్తుంది. ఇప్పుడు ఎవరి కొరకు? పరలోకపు తండ్రి. చదువుకుందాం. కీర్తనలో 68వ కీర్తన 5వ చరణం. 68వ కీర్తన 5వ చరణం. తన పరిశుద్ధాలయమునందు దేవుడు తన తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి అందరూ నా వైపు చూడండి. మీరు బైబిల్ దిగి చూడకుండా మీరు ఎందుకు బైబిల్ ఇసాక్ నాకు ఒకసారి నేను చదవమంటాను. నేను అందరూ నా వైపు చూడండి. ఇసాక్ అది కావా అటు చెప్తా వేరే ఇంకా మళ్ళీ కిందికి చూడండి. సైడ్ మరొకసారి చెప్పండి. మీరు బైబిల్ చూశారు కదా? నేను తీయలేదు, నేను పత్రిక అక్కడ, నేను మొదటి పత్రికనే ఉన్నా, నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. చెప్పండి, ఇప్పుడు బైబిల్ చెప్పుకున్నా చూసి చెప్పండి. మన తండ్రి అట ఎవరు అమ్మా? చూసారా? అది అందు గురించి చెప్తా. మీరు ఇప్పుడు నా వైపు చూస్తున్నా. ఆయన తండ్రి లేని వారికి తండ్రి అంటే ఈ రోజుల్లో కొంతమంది భూమి మీద వాళ్ళ తండ్రులను పోగొట్టుకునే వారు ఉన్నారు. తండ్రి లేని లోటు ఎలాగుంటుందో వారిని మనం కదిలిస్తే, వాళ్ళ దగ్గరకి వెళ్ళి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు చెప్తారు తండ్రి ఉంటే ఎలాగుండేది, తండ్రి లేని రోజులు వాళ్ళకి ఎలాగున్నాయి అనేది వాళ్ళని కదిలిస్తే
తండ్రి లేని పిల్లల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు చెప్తారండి వాళ్ళ బాధ సముద్రం లాగా పొంగుకొస్తుంది. వాళ్ళ జీవితంలో చాలా సంఘటనలు వాళ్ళు చెప్తా ఉంటారు సాక్ష్యంగా. ఒకవేళ మా డాడీ ఉంటే మా పరిస్థితులు ఆ రోజు ఇలాగ అవుతుండే, ఒకవేళ మా డాడీ మాతో ఉంటే మా పరిస్థితులు ఇలాగ అవుతుండే, ఒకవేళ మా డాడీ మాతో ఉంటే మా పరిస్థితులు ఇలాగ ఉండకపో అని సాక్ష్యం చెప్తారు. తండ్రి లేని పిల్లలకు తెలుసు తండ్రి విలువ ఏంటిదో. ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు, నీవు ఒకవేళ నిన్ను కన్న తల్లిదండ్రిని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, ఆయన తండ్రి లేని వారికి తండ్రి. నా ప్రభు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రిగా ఉండి నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, నీ దుఃఖాన్ని తీసివేసి నిన్ను ఒక మంచి స్థితిలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న పరలోకపు తండ్రి నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆయన మనందరికీ తండ్రి. ఆయన తండ్రి లేని వారికి తండ్రి, తండ్రి ఉన్న వారికి కూడా తండ్రి. ఎవరు కూడా అందుగురించే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. సార్వత్రిక సంఘాన్ని కూడా ఆయన అనాథులుగా విడిచిపెట్టలేదు. మనకు తండ్రిగా అంటే పరిశుద్ధాత్మునిగా ఈ రోజు మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని తన రాకడికి సిద్ధపరచుచూ ఉన్నాడు. తండ్రి ప్రేమ రేపు నిత్యత్వంలో ఉండాలని ఆయన ప్రేమ మనపై చూపెడుతూ ఉన్నాడు. కన్న తల్లిదండ్రి వారి పిల్లల భవిష్యత్తులో క్షేమంగా ఉండాలని ఎలాగైతే కోరుకుంటారో, అలాగే ఆత్మీయ తండ్రి వారి పిల్లల భవిష్యత్తు, ఆత్మీయ విశ్వాసుల కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారో, ఈ ఆత్మీయ తండ్రి కంటే వారి కన్న తల్లిదండ్రుల కంటే మనందరికంటే కూడా ఎక్కువగా మన భవిష్యత్తు కొరకు ఆలోచించే తండ్రి నేను ప్రకటించుచున్న యేసు. ఏం ఆలోచిస్తాడు పాస్టర్ గారు అంటే, మన ఆత్మ ఎప్పుడు కూడా నరకాగ్ని వెళ్ళకుండా, మనము పాతాళములు పడిపోకుండా, మనము సాతానిక బంధువస్తువులు చిక్కకుండా, మనము శ్రమల పాలు కాకుండా మనం కాపాడబడి రేపు నా దేవునితో ఉండులాగున మన కొరకై దిగి వచ్చిన ప్రియ పరలోకపు తండ్రి నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచనంలో కనబడుతుంది కదా, యెషయా ప్రవచనంలో కనబడుతుంది కదా. ఒకసారి చదవండి, 7వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది అక్కడ. 7వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయము లేదు 9వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఏలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మన తండ్రి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఏ తండ్రిగా ఉన్నాడంటే నీ భారాన్ని మోసే తండ్రిగా. ఆయన ఏ తండ్రిగా ఉన్నాడంటే నీకు సమాధానం ఇచ్చే తండ్రిగా. ఆయన ఏ తండ్రిగా ఉన్నాడంటే నిన్ను స్వస్థపరిచే తండ్రిగా. ఆయన ఏ తండ్రిగా ఉన్నాడంటే నీ సమస్యలను నిన్ను విడిపించే తండ్రిగా. ఆయన ఏ తండ్రిగా ఉన్నాడంటే ఎడారి లాంటి నీ జీవితాన్ని ఏదేలుగా మార్చే తండ్రిగా. ఆయన ఎలా ఉన్నాడంటే నీ జీవితం నశించిపోకుండా తన్ను తానే నీ కొరకు అప్పగించుకున్న తండ్రిగా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న నీ కన్న తండ్రి ఒకవేళ నీ కొరకు చనిపోకపోవచ్చు, కానీ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా పరమ తండ్రి అని పిలువబడుతున్న యేసు ఈ భూమికి వచ్చి తన ప్రాణమునే మనకు ధారపోశాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. మనందరికి తండ్రి ఒక్కడే, ఆయన యేసు. ఆయన నీ కొరకు యాగమై బలి అయి ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. తన సర్వస్వాన్ని మనకి ఇచ్చేస్తాడు. అది ఇహమందు పరమందు. ఈ భూమి మీద నిత్యత్వంలో కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న తండ్రి ఈ భూమి మీద నీ కొరకు ఆస్తులను కూడబెట్టి నీకు ఇస్తాడు. ఆత్మీయ తండ్రి నిన్ను పెంచి ఆత్మీయ సంఘములో ఆత్మీయ వరాలు ఆత్మీయ సంఘాన్ని నీకు ఇస్తాడు. పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఇస్తాడు, పరలోకములో కూడా ఇస్తాడు. అంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఇప్పుడు అందు గురించి పెళ్ళైనా తండ్రైనా ఒకవేళ ఉన్నా లేకున్నా బాధపడాల్సిన పరమ తండ్రి మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరమ తండ్రితో నడిపించబడి ఆత్మీయతలో నడిపించబడాలి. ఆయన మనందరికి పైనున్నవాడు, మనకు తండ్రి ఉన్నాడు. చదవండి
చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6. అక్కడ కూడా ఒక్క మాట చదువు, ఒక్కటే మాట. 4:6 తీసిన వారు తొందర చదవండి. ఎవరు తీసిన వారు? 4:6. నాకు తెలుసు టైం ఎంత అయిందో నాకు తెలుసు. నేను ఎంతసేపు బోధిస్తున్నా కూడా నాకు తెలుసు. నేను టైం తెలియకుండా బోధించే వ్యక్తి కాదు. నేను అన్ని తెలిసే బోధిస్తున్నా. నాకు తెలుసు టైం ఎంత అయింది, నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎంత అవుతుందో కూడా నాకు తెలుసు. చదువు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికి తండ్రి అయిన దేవుడు, అమ్మా, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనందరికి తండ్రి అయిన దేవుడు ఎంతమంది? 10 మందా? తండ్రి ఎంత? మనకు తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడు. ఆత్మీయ తండ్రి ఎంతమంది ఉంటారు? దేవుడు ఎంతమంది? ఒక్కడే. మంచిది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం 7-11. రెండు చదువు. 6, 8, 7, 11. ఇద్దరు చదవండి. 6, 8 మత్తయి సువార్త 7, 11. తొందరగా. మీరు మీ తండ్రిని అడగక ముడితే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. 7, 11 చదవండి. మీ పిల్లలకు మంచి వివరాలు విజయం కలిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి వివరణించును. ఇప్పుడు అర్థమే. మీరు అడగక ముందుగా తండ్రికి తెలుసు, మీరు అడగక ముందుగా ఆయనకు తెలుసు కాబట్టి మంచి ఇద్దామని సిద్ధంగా ఉన్నాడు. మీరు అడిగితే అంతకంటే మంచి ఈవులను మీకు ఇస్తాడు. అయితే పరమ తండ్రి మనకి ఇచ్చేది మూడు మాటలు 3 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఒక మాట 1 నిమిషం చదువుకున్నాను. లూకా 15:20. తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అన్నది అక్కడ. తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే తండ్రిలో ఏం వినబడుతున్నాయి అంటే ప్రేమ. పరలోకపు తండ్రి మనకిచ్చే దానిలో మొట్టమొదటిది ప్రేమ. అందరానండి. పరలోకపు తండ్రి మనకేమిస్తాడమ్మా? ప్రేమ పంచుతాడు. నువ్వు దుఃఖములు ఉన్నా, కష్టములు ఉన్నా, వేదనలు ఉన్నా, నిట్రపులు ఉన్నా, సమస్యలు ఉన్నవా, ఒకవేళ నీ పరిస్థితులు బాగు లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మొర పెడితే నా దేవుడు వెంటనే ప్రేమాస్వరూపైన దేవుడి దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమించి, నిన్ను హత్తుకొని, నిన్ను బుద్ధి పెట్టుకుని, నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరచగల శక్తిమంతుడు నేను ప్రకటించుతున్నా. యేసయ్య తండ్రి ఏమిచ్చిండు మనకంటే తన ప్రేమనిచ్చాడు. రెండోది మనం చదువుకున్న లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనములు తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మనిస్తాడు అని అక్కడ ఉంటుంది. రెండోది ఏమిస్తాడంటే తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తున్నాడు. పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటలేరంటే తండ్రిని మీరు అడుగుతలేరు అని అర్థం. అడిగిన వారికి ఎంతో నిశ్చయంగా ఆయన తన పరిశుద్ధాత్మను తండ్రి ఇస్తాడు అని బైబిల్ వాగ్దానం చేస్తాడు. లూకా సువార్త 12వ వచనములో చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించిన కొరకు తండ్రి చిత్తమై ఉన్నదని ఉంటుంది. అంటే తండ్రి మనకేమిస్తాడంటే రాజ్యాన్ని. పరలోకపు తండ్రి మనకు ప్రేమనిచ్చాడు, పరలోకపు తండ్రి మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు, పరలోకపు తండ్రి మనకు తన పరలోకాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి ప్రేమలో మనము నడిపించబడే వ్యక్తులమై ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలన్నీ కూడా ప్రభు మన వీటికి నీరు కట్టి ఫలింపజేసి తన రాకడకు ఐక్యపరిచి సిద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.